హలో లోకి. హలో, క్యాథరిన్ మీకేమైనా ఫోన్ చేసిందా? లేదమ్మా, తనేం ఫోన్ చేయలేదే. ఓ, శక్తికి క్యాథరిన్ ఫోన్ చేసింది. అవునా? అయ్యో దేవుడా, ఎక్కడుందమ్మా మా అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? అమ్మా, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. కొంచెం నేను చెప్పేది వినండి. తనిప్పుడు ఎక్కడుందో తెలీదు. అయ్యో, ఏం చెప్తున్నావమ్మా? ఫోన్ చేసి తనేం చెప్పింది? ఒక్క నిమిషం ఉండండి అమ్మా, నేను చెప్పేది మీరు కొంచెం భయపడకుండా వినండి. క్యాథరిన్ని ఎవరో కిడ్నాప్ చేశారని శక్తి అంటున్నాడు. అయ్యో, మా అమ్మాయిని కిడ్నాప్ చేశారా? ఎవరమ్మా? ఎందుకన్నా కూతురి కిడ్నాప్ చేశారు? లేదమ్మా, మాకు కూడా ఇంకా ఏ విషయం తెలియలేదు. అయ్యో దేవుడా, మాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? అమ్మా, ఏమైంది? అమ్మా, మన క్యాథరిన్ ఎవరు కిడ్నాప్ చేశారంట. లోకి ఫోన్ చేసింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇవ్వు. హలో, మా అక్కని ఎవరు కిడ్నాప్ చేశారు? నాకేం అర్థం కావట్లేదు. జెర్సీ, నాకెందుకో మీ అన్నయ్య మీద డౌట్గా ఉంది. ఆయన ఈ పెళ్లి జరగకూడదని మొండిపట్టు పట్టారు. నాకు ఆ సందేహం స్టార్టింగ్లోనే ఉంది. అప్పుడు శక్తి ఏమొద్దు అన్నారు. పెళ్లి జరిగే ఈ టైంలో క్యాథరిన్ కనపడడం లేదంటే అందుకు కారణం వేరే ఎవరో కాదు, మీ అన్నయ్య మాత్రమే అయ్యుంటారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మేము ఒంటరిగా ఏం చేయగలం? జెర్సీ, మీరు ఒంటరిగా లేరు, మేమంతా మీతో ఉన్నాం. భయపడకుండా ఉండండి. మీ అమ్మగారికి కొంచెం ధైర్యం చెప్పు. క్యాథరిన్ మీకేమైనా ఫోన్ చేస్తే నాకో శక్తికో నువ్వు వెంటనే ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరే, ఉంటాను. ఏం చెప్పిందమ్మా? క్రిస్టోఫర్ మీదే డౌట్ ఉందని చెప్తున్నారమ్మా. ఏంటి, నాపైన డౌట్ అని చెప్పారా? నువ్వు ఫోన్లో మాట్లాడేది వింటూనే ఉన్నాను. రేయ్, ఎక్కడ్రా నా కూతురు? అమ్మా, క్యాథరిన్ ఎక్కడుందో కనుక్కోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా కూతురు ఎక్కడుందో చెప్పరా. తను ఏం ద్రోహం చేసిందిరా నీకు? తను మనకి నచ్చినట్టే ఉంటుంది కదరా. నిజంగా నాకు తెలీదమ్మా. రే, నువ్వే కదా చెప్పావు ఈ పెళ్లి ఆపడానికి నేను ఏదైనా చేస్తానని. అవును, నేనే చెప్పాను. ఆ తర్వాత అది ఎటుపోతే నాకేంటనే వదిలేశా. ఇలా చూడండి, మీరందరూ కలిసి నన్ను అవమానపరచక ముందే నేను ఇక్కడికి వచ్చాను. అందుకు ఒకే కారణం, నా చెల్లెలి మీద ఉన్న బాధ్యతతోనే. రేయ్, ఇన్ని రోజులు ఎక్కడికి పోయిందిరా నీ బాధ్యత? ఇప్పుడు తను నీకు చెల్లెలని గుర్తొచ్చిందా? ఇప్పుడు నేను మీరు ఎంత చెప్పినా నమ్మరు. ఎందుకంటే మిమ్మల్ని శక్తి అంతగా మార్చేశాడు. నా చెల్లెలి మీద ఎంత ప్రేమ ఉందనేది మీకు వాడికి చూపిస్తాను. అమ్మా, ఏదో ఒక కారణం చెప్పి శక్తిని బయటికి తీసుకురావాలి. అదే మంచిది. శక్తి, క్యాథరిన్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పాను. నీకు బుద్ధుందా? వాళ్ళు భయపడితే నువ్వెందుకు కాల్ చేసి చెప్పావు? లేదురా, పాపం వాళ్ళకి క్యాథరిన్ కాల్ చేసిందని చెప్తే కొంచెం ధైర్యంగా ఉంటారని, అందుకే. ఎరా శక్తి, క్యాథరిన్ కనిపించిందా? క్యాథరిన్ గురించి ఒక లీడ్ దొరికింది. తన్నెవరో కిడ్నాప్ చేశారు. ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది తను. ఏది నీ కళ్ళతో చూడకుండా చెప్పద్దురా. కిడ్నాప్ చేశారని నువ్వెలా అంటావు? అయినా అసలు తను తెలిసిన వాళ్ళతో వెళ్ళుంటే? తెలిసిన వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళుంటే తను చెప్పే వెళ్ళేది కదా. ఈ నిమిషం వరకు తను ఫోన్ చేయకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం పోలీసులు కనుక్కుంటారుగా. పోలీసుల్ని ఎవరిని నమ్మలేం. పెద్దవాళ్ళని కాపాడడానికి వాళ్ళకి పని ఉంటుంది. మనమంతా పనికిరాని వాళ్ళం.
అందుకని నువ్వు వెళ్ళా పోలీస్ జాబ్ చేస్తావా? మరైతే ఏం చేయకుండా ఊరికే ఉండమంటావా? నిన్నెవర్రా ఊరికే ఉండమన్నారు? సర్లే, ముందు నువ్వు నీ రెజ్యూమే ఐడి ఇవ్వు. ఎందుకు? నా ఫ్రెండ్తో మాట్లాడి నీకు దుబాయ్లో ఉద్యోగం చూస్తున్నాను రా, దానికి ఫార్మాలిటీస్. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? అసలు ఏం ఐడియా ఇది? నువ్వు బాగుండాలి అన్న ఐడియాతోనే ఇవన్నీ చేస్తున్నాను రా. నాకేం అర్థం కాలేదు బావా. క్యాథరిన్ ఎక్కడుంది, తనకేమైంది అని తెలియకుండా ఇక్కడున్నాను నేను. దీని గురించి ఆలోచించకుండా నువ్వు మాత్రం ఫారెన్ వెళ్ళి జాబ్ చేయని చెప్తున్నావు. రేయ్, నువ్వు మాత్రమే కాదు, క్యాథరిన్ కూడా నీతోనే వస్తుంది. పెళ్లి తర్వాతే కదా మీరిద్దరు వెళ్ళేది. క్యాథరిన్ లేదే, అప్పుడు పెళ్ళెలా, జాబ్ ఇదంతా? తను వస్తుంది అన్న నమ్మకం నీకుందిగా? తన విషయంలో నమ్మకం మాత్రమే ఇప్పుడు నా దగ్గర ఉంది. అప్పుడు నేను చెప్పే ఆ జాబ్లో నువ్వు చేరు. పోలీసులను వాళ్ళ జాబ్ వాళ్ళని చేయనివ్వు. రేయ్, క్యాథరిన్ ఖచ్చితంగా వస్తుందిరా. అవును శక్తి, ఆయన చెప్పింది నిజమే కదా. క్యాథరిన్ తప్పకుండా వస్తుంది. నువ్వు ఆయన చెప్పిన జాబ్కి అప్లై చేయి. మీ ఇద్దరు అసలు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఈ టైంలో అసలు ఎలా నా జాబ్ గురించి మాట్లాడుతున్నారు? రేయ్, క్యాథరిన్ వచ్చే వరకు నువ్వు ఆ జాబ్ చేయి. ఆ జాబ్ నేను చేయడం కుదరదు. ఇప్పుడు క్యాథరిన్ గురించి తప్ప ఏ విషయం గురించి నేను పట్టించుకోవడం కుదరదు. ఏం మాట్లాడుతున్నారో మీరు కాస్త తెలుసుకుని మాట్లాడండి. మీ జాబ్ ఐడియా తీసుకెళ్లి చెత్తకుప్పలో వేయండి. ఇక మీద నాతో మాట్లాడకండి. రేయ్, నేను చెప్పేది కొంచెం. ఏమైంది వాడికి? వాడి మంచి కోసమేగా చెప్పింది. సరేనండి, అర్థమైంది. మీరు కోపం తగ్గించుకోండి. వాడిప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఇలా మాట్లాడొచ్చా చెప్పండి? అంటే నాదే తప్ప నువ్వు చెప్తున్నావా? అది కాదండి నేను చెప్పేది. మాట్లాడుకో. వాడు అమ్మాయిని వెతకడానికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. అరే ఏంటండి? టెన్షన్ పడుకురా. ఏంటి అల్లరి? కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ, లోపలికి వెళ్ళండి. హే దివ్య, సేట్ పిల్లలు ఇంతే అల్లరి చేస్తుంటారు. రా కూర్చో. రండి అమ్మా, కూర్చోండి. రా దివ్య, వచ్చి కూర్చో. కూర్చోండి. సేట్, నేను చెప్పాను కదా ఆర్కే వాళ్ళ కూతురు ఓ, దివ్య. డాక్టర్ గారు అమ్మాయివా నువ్వు? డాక్టర్ గారు ఎప్పుడు వస్తుంటారు, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు. ఇక మీదట తనే అన్ని. అవునా, సరే సరే. సేట్ 25 లక్షలు రెడీ అయ్యాయా? ఏంటమ్మా ఒకేసారి అంత డబ్బులు అడుగుతున్నావు? కొంచెం అర్జెంట్ సేట్. డాక్టర్ ఆర్కే రాలేదా? అది నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ఆయన వచ్చి ఊరికి వెళ్ళారు. ఇక మీదట ఫార్మాలిటీస్ అన్ని తనే చూసుకుంటుంది. ఇక మీదట ఈ అమ్మాయేనా? అవును, తనే చూసుకుంటుంది. पिताजी इधर आइए। तिजोरी में 25 लाख का कैश रखा हुआ है, वो आप लेके आइए। సైన్ చేయండి. ప్రియా, ఏంటి ఇన్ని పేపర్స్ లో సైన్ చేయమంటున్నారు? చెయ్యి. ఇవన్నీ చదవకుండా, అందులోను సైన్ పేపర్స్ అన్ని బ్లాంక్ గా ఉన్నాయి. అదంతా ఏం కాదు, చెయ్యి. యూజువల్ ఫార్మాలిటీయే, మీ నాన్న కూడా చేసేవారు. లేదండి, నాన్న నాతో ఇదంతా చెప్పలేదు. ఏమ్మా, డొనేషన్ ఇవ్వడానికా నేనున్నాను.
మాకు కొంచెం షూరిటీ కావాలి కదా. నాకు సైన్, మీకు డబ్బులు. ఏంటి దివ్య నువ్వు? డబ్బులు అవసరం మనకే కదా. ఏ ప్రాబ్లం రాదు. ముందు నువ్వు పేపర్లో సైన్ చేయి. సైన్ చేయి. లక్షలు కరెక్ట్గా ఉంది. ఓకే, ఇదిగో అమ్మా 25 lakhs. హే ఇవ్వు. ఒక నిమిషం చెక్ చేద్దాం. కరెక్ట్గానే ఉన్నాయి. వెళ్దాం. ప్రియా, ఆ? ఏం లేదు, నాన్న నిజంగానే ఇక్కడికి వచ్చేవారా? అవును, రా వెళ్దాం. ఏ దివ్య, నేను ఫోన్ మర్చిపోయి వచ్చాను. ఒక్క నిమిషం ఇది తీసుకో. ఏంటి సేట్, రెడీయా? ఇదిగో అమ్మా నీ కమిషన్. ఏంటి సేట్, ఇదేనా? కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ టైం పెద్ద లోన్ తీసుకురా, ఇంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళు. నిన్ను అడగడమే వేస్ట్ సేట్. హే, ఫోన్ తీసుకున్నాను, రా వెళ్దాం. హే ప్రియా, థ్యాంక్స్. ఇదంతా పెద్ద విషయమా? దీనికి కూడా థ్యాంక్స్ చెప్తున్నావు? పెద్ద విషయమా? టైంకి హెల్ప్ ఎంత పెద్ద విషయం. పోనీ వెళ్దాం రా. నా చుట్టూ ఏం జరుగుతుంది? నాన్న కనపడడం లేదు. హాస్పిటల్ కష్టంలో ఉన్నప్పుడు చీఫ్ డాక్టర్ రిజైన్ చేసి వెళ్లారు. తెలియని ఎవరో ముగ్గురు వచ్చి నాన్న 25 లక్షలు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పుడు అసలు ఏమీ తెలియకుండా ఆ పేపర్స్ లో సైన్ చేసి వచ్చాను. వాట్స్ హ్యాపెనింగ్? నాకు నిజంగా తలంతా పగిలిపోతుంది. హే, కామ్ డౌన్ దివ్య. ఎందుకు దీనికి కూడా ఇంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కటి కూడా పెద్ద ప్రాబ్లం కాదు. దీనికి నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు? నాన్న ఖచ్చితంగా వస్తారు. అదే ఎప్పుడు వస్తారు? ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏది తెలియడం లేదు. బట్ వస్తారు అనే హోప్ ని వదిలేయకూడదు కదా. అవును కదా, కరెక్టే. ఈ టైంలో ఇలాంటి విషయాల్లో హోప్ వదులుకోకూడదు. వేరే దారి లేదు కదా. కరెక్టే. దివ్య, నువ్వు ఎక్కువగా పానిక్ అవ్వకు. నేను పానిక్ అవ్వడం కాదు, అయినా ఇంత పెద్ద విషయం ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదు. ఇలా చూడు దివ్య, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ నువ్వు నాతో షేర్ చేసుకో. ఐ విల్ బి ఆల్వేస్ దేర్ ఫర్ యూ. డోంట్ వరీ, అన్ని ప్రాబ్లమ్స్కి త్వరలో ఒక దారి దొరుకుతుంది. సరే, నువ్వు ఈ డబ్బులు తీసుకొని బాంబే వాళ్ళకి వెళ్ళిచ్చే. సరే. ఇంట్లో ఎవరున్నారు? ఏంటి విషయం? శక్తి ఎవరు? నేనే. క్యాథరిన్ గురించి ఏమైనా విషయం తెలిసిందా? దాన్ని విచారించడానికే నిన్ను తీసుకురమ్మన్నారు. వెళ్దాం పద. ఇతనే కంప్లైంట్ ఇచ్చాడుగా, ఇతనే విచారిస్తారు. క్యాథరిన్ కనిపించకుండా పోవడానికి శక్తే కారణం అని కంప్లైంట్ ఇచ్చారు. ఎవరది? అదంతా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. శక్తి వస్తారా, తీసుకుపోవాలా? శక్తి, నువ్వు వెళ్ళరా, నేను వెనకాలే వస్తాను.
లోకి నేను వెళ్ళి ఈ విషయం ఏంటో కనుక్కొస్తాను. వెళ్ళు. రా, నువ్వే నా కేతరాన్ని తీసుకెళ్ళింది. అమ్మాయి వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చారు. తెలుసుకుని చెప్పండి సార్, తన్ని నేనెందుకు తీసుకెళ్తాను? ఏంటి విషయం? నేను క్యాథరిన్ని కిడ్నాప్ చేశానని ఈయన కంప్లైంట్ ఇచ్చారంట. ఏయ్, వీడికి క్యాథరిన్తోనే కదా పెళ్లి జరగాల్సింది. అలాంటప్పుడు వీడు ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? సార్, నాకు వీడి మీదే అనుమానం ఉంది. వీడే పెళ్లి జరగనివ్వను అన్నాడు. నాకు ఇతని మీదే సందేహం ఉంది సార్. వీడే కిడ్నాపర్. ఎలా చెప్తున్నావు? ఏదైనా ఎవిడెన్స్ ఉందా? నిన్న కాక మొన్నే క్యాథరిన్ నాకు ఫోన్ చేసింది. తెలుసు, అన్ని విషయాలు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు. ప్రభుని డిపార్ట్మెంట్లో వార్న్ చేశారు. సార్, ముందు వీని అరెస్ట్ చేయండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏంట్రా ఎవిడెన్స్? జెస్సీ. సార్, క్యాథరిన్ కనిపించకపోయేసరికి జెస్సీ నాకు ఫోన్ చేసింది. హలో, జెస్సీని మాట్లాడుతున్నాను. అది తెలుసు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏంటి విషయం? క్యాథరిన్ అక్కడికి వచ్చిందా? దాని ఇక్కడికి ఎందుకు వస్తుంది? అయినా ఎందుకు అడుగుతున్నావు? అక్క ఇంకా ఇంటికి రాలేదు, అందుకే. ఇప్పుడు మిడ్ నైట్ అయింది. ఎందుకు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? ఒక 8 గంటలకలా వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పింది? అది శక్తితో పాటు బయటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. అదే కదా, వాడితో ఊరు తిరగడానికి పోయింది. సరే అయితే కాసేపట్లో నేను వస్తాను. విన్నారు కదా, వీడితో పాటే బయటికి వెళ్ళింది. ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఇప్పుడు వీడే కదా దానికి కారణం. సార్, క్యాథరిన్ ఎందుకలా చెప్పి వెళ్ళిందో తెలీదు. ఇంకా క్యాథరిన్ నన్ను చూడ్డానికి రాలేదు. క్యాథరిన్ కనిపించకుండా పోయిన రోజు వీడు కార్ సీజ్ చేయడానికి వెళ్ళాడు. అది డాక్టర్ ఆర్కే గారి కారు. ఆ డాక్టర్ కూడా ఇంతవరకు మిస్సింగే. ఒకే రోజు 2 మిస్సింగ్ కేసులు. ఈ రెండింట్లో శక్తియే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లాయర్ సార్, ఇది బాగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇది కోఇన్సిడెన్సే. కార్లని సీజ్ చేయడం వాడి డ్యూటీ. అది వాడు చేశాడు, అంతేగా. ఎస్ఐ గారు, ఇతను చెప్పేదంతా నమ్మకండి. చివరిగా ఇతని చూడ్డానికి వెళ్తున్నా అని చెప్పింది. 2 సంవత్సరాలుగా వీడి చుట్టే తిరుగుతుంది. అదే నన్ను చూడడానికి రాలేదని చెప్తున్నాను కదా. అప్పుడు అమ్మాయి తప్పంటారా? తనపైన ఏ తప్పు వేయదు సార్. శక్తి, అప్పుడు ఎందుకు అలా చెప్పి వెళ్ళింది? అది ముగిసిపోయిన విషయం. ఇప్పుడు తను కనిపించాలి. తన్నెవరో కిడ్నాప్ చేశారనిపిస్తుంది. అదంతా వదిలేసి మీరు పనికిరాని విషయాలన్నీ అడుగుతున్నారు. నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు. నేను ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాను. నువ్వు నాకు చెప్పొద్దు. సార్, ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్కి ఏంటి సమాధానం? సార్, ఏదైనా నేను చూసుకుంటాను. మీ ఇద్దరు డీటెయిల్స్ అక్కడ రాసిచ్చి వెళ్ళండి. సరే సార్, ఇక నుంచి శక్తి అసలు ఏ విషయంలోనూ తలదొరచడు. దానికి నేను హామీ ఇస్తున్నాను. సరేనా? సరే, మీరు వెళ్ళండి. సార్, మీరు కంగారు పడకండి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకని అప్పుడు లోపలేద్దాం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. క్యాథరిన్, త్వరగా రావే.
క్యాథరిన్ నన్ను వదిలేసి తను నన్ను వదిలేసి శక్తి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది. శక్తి శక్తి ఆగు శక్తి ఆగు నా మాట విను, శక్తి ఆగు శక్తి